जय बोलो गणेश महाराज की जय। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। अगजानन पद्माकरं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ఈ విగ్రహము మన ఖైరతాబాద్ గణేశుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా ఉందో. ఈసారి 70 ఫీట్లు చేశారు. ప్రతి సంవత్సరం ఒక అడుగు పెరుగుతూ వస్తూ ఉంటాడు ఈ వినాయకుడు. ఈ పోయిన సంవత్సరము 60 ఫీట్ల వరకే చేశారు, ఆడికే స్టాప్ చేద్దామని. కానీ అట్లా వద్దు, ఇప్పుడు 70 సంవత్సరాలు అవుతుంది కదా అని చెప్పేసి 70 ఫీట్లు చేశారు. ఎంత అందంగా, ఎంత బాగున్నాడో. ఈయనను ఒక 2 మంత్స్ ముందే ఇక్కడ తయారు చేస్తారు అందరూ, శిల్పులు, చిత్రకారులు అందరూ వచ్చి. ఇది మన ఈకో ఫ్రెండ్లీ గణేష్, మట్టితోనే రెడీ చేస్తారు ఈ వినాయకుడిని. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన సాగర తీరానికి వెళ్తున్నాడు, వినాయక సాగర్కి. అక్కడ చూస్తున్నారు కదా జనాలు ఎంతగానో ఉన్నారో. అక్కడ తీసుకెళ్లారు నిమజ్జనానికని. చవితికి పెడతారు, అనంత చతుర్దశి రోజు గణేష్ నిమజ్జనం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. అట్లాగే తొందరగా మధ్యాహ్నం వరకు నిమజ్జనం అయిపోయింది ఈ సంవత్సరం కూడా. ఎంతమంది జనాలు ఆయన కోసం ఎదురు చూస్తూ సాగర తీరంలో నిల్చున్నారో చూడండి. అందరూ ఆయన కోసం ఎదురు చూస్తూ పడిగాపులు కాస్తూ ఉంటారు. ఆయన నిమజ్జనం అయిపోతే కొంచెం జనాలు తగ్గుతారు. చూస్తున్నారు కదా ఎట్లా నిమజ్జనం అవుతుందో. ఇట్లా క్రెయిన్లో పెట్టారు. ఈ స్వామిని పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టపడతారు. అందరూ ఆయనకు చాలా ఇష్టంగా పూజలు చేస్తారు. ఈ గౌరీనందనుడు, గజాననుడు, ప్రథమ పూజితుడు, ప్రణవ స్వరూపుడు, పాప విమోచనుడు, పరమ దయాకరుడు, మూషిక వాహనుడు, ముల్లోక పూజితుడు, విద్యాదాయకుడు, విఘ్న నివారకుడు మన గౌరీనందనుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయనకు పూజలు చేస్తారు. దేవుళ్ళు, దేవతలు, మనుషులు ప్రతి ఒక్కరూ చేస్తారు. విశ్వ వినాయకుడు, విశ్వరూపుడు. ఆయన ఎన్నో రూపాల్లో ఆయన విగ్రహాలను ప్రతిష్ఠ చేస్తారు. చాలా మనం చెప్పుకోలేనన్ని రూపాల్లో, రాముని రూపంలో, శివుడి రూపంలో, బ్రహ్మ రూపంలో, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా రూపాలు ఉంటాయి. చిన్న పిల్లగాడిలా చాలా చాలా రూపాలు, చెప్పలేనన్ని రూపాలలో ఆయనను అందరూ పూజించుకుంటారు. ఆ తర్వాత గౌరీనందనుని సంతోషంగా 11 రోజులు పూజ చేసుకొని అందరూ మంచిగా కలిసి ఉండి అన్నదానాలు అన్నీ చేసుకొని లాస్ట్ అనంత చతుర్దశి రోజు వాళ్ళ గంగమ్మ ఒడిలోకి పంపించేస్తారు ఆయనని. మంచిగా అన్ని పూజలు చేసి మాకు మంచిగా చూడు తండ్రి అని చెప్పి మనసారా కోరుకొని, మన విఘ్నాలన్నీ తొలగించే విఘ్న నాయకుడు, విఘ్నేశ్వరుడు. భాద్రపద మాసంలో చవితిలో జనించిన స్వామిన తొలి పూజలు అందుకుంటాడు. ఉండ్రాళ్ళంటే ఆయనకు చాలా ఇష్టము. ఎవరైతే ఆయనను శరణని వేడుకుంటారో ఆ స్వామి వాళ్ళను కరుణిస్తాడు. అందరూ చాలామంది వినాయకుడికి పూజలు చేస్తారు, ఆయనను నమ్ముకుంటారు. సిద్ధి బుద్ధి ప్రదాత వినాయకుడు. మన ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చూస్తున్నారు కదా ఎంత బాగా జరుగుతూ ఉందో. మంచిగా క్రేన్ ద్వారా ప్రశాంతంగా, హాయిగా ఎంత బాగా నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాడో, వాళ్ళ గంగమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ముల్లోక పూజితుడు. జై గణేష్ महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय।
జై బోలో గణేష్ మహారాజ్కి జై. చూస్తున్నారు కదా ఎంత బాగా పువ్వులు చూడండి ఓం ఆకారంలో వచ్చాయి. ఆయన ప్రతిమ ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా ప్రతిమలాగా కూడా పువ్వులు ఎంత బాగా వచ్చాయో పైన తేలుతున్నాయి. అదిగో ఓం వచ్చేసింది. ఈ గణేష్ పండగ ప్రతి ఒక్కరిని కలుపుతుంది. ఎందుకంటే వీధుల్లో ప్రతి కూడల్లో ప్రతి జాగాలో పెడతారు కాబట్టి అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకొని అందరూ సామూహికంగా కలిసి ఆయన వెంబడి వెళ్తారు, పూజలు చేస్తారు కాబట్టి అందరినీ కలిపే పండగ ఇది. ఇది మన వినాయకుని పండగ. చూస్తున్నారు కదా ఇప్పుడు ఎలా పువ్వులు ఎట్లా వచ్చాయో అందరూ పడవల్లో నుంచి కూడా చూస్తున్నారు. అందరూ బాగా మంచిగా మా వినాయకుడి నిమజ్జనం జరిగిపోయింది. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం. స్వామి ఖైరతాబాద్ వినాయకుడా బాయ్ బాయ్. ఈ సంవత్సరము ఇప్పుడు బాయ్ చెప్పగానే మళ్ళీ వచ్చే సంవత్సరం కొరకు ఎదురు చూస్తూనే ఉంటాం స్వామి నీ రాక కోసం. మళ్ళీ వచ్చే సంవత్సరం ఎట్లా తయారు చేయాలి, ఏం చేయాలి, ఎలాంటి డెకరేషన్ చేయాలి, ఎలాంటి ప్రతిమ నిర్మించాలి అని మళ్ళీ ఇక్కడ నిమజ్జనం అవుతుందో లేదో అక్కడ మళ్ళీ ఆలోచనలు మొదలవుతూనే ఉంటాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం కోసం మళ్ళీ రెడీ కోసం అన్నీ అవుతూనే ఉంటాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన ఖైరతాబాద్ గణేశుడు ఎంత బాగా గంగమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడో. బై బై గణేష, జై గణేష.